హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అండి. 2 క్యారెట్లు తీసుకొని పీల్ తీసుకుని తురుముకోవాలండి. ఒక బౌల్లోకి కప్పు సగ్గుబియ్యం వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటరు పాలు పోసుకొని పాలను పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు కాగిన తర్వాత ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత పాలను కలుపుకుంటూ సగ్గుబియ్యం ఉడికించుకోవాలండి, లేదంటే సగ్గుబియ్యం అడుగంటుతాయి. సగ్గుబియ్యం ఉడికేలోపు మరొక పక్కన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో క్యారెట్ తురుమును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ పచ్చివాసన పోయి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న క్యారెట్ను పాలల్లోకి వేసుకొని పాలు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. పాయసం చిక్కబడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని పాయసాన్ని పక్కకు దించుకొని చల్లారనివ్వాలి. ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లం, 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వాటర్ని చల్లారనివ్వాలండి. చల్లారిన బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని క్యారెట్ పాయసంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, హెల్దీ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.